శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 130వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో దుస్సల యొక్క జనన వృత్తాంతాన్ని చెప్పుకొస్తున్నారు వ్యాసుల వారు. వ్యాస భగవానుడు గాంధారికి వరమిచ్చింది నూరుగురు కుమారులు జన్మిస్తారని కదా. మరి 101వ సంతానంగా దుస్సల ఏ విధంగా జన్మించింది అని ఉత్తమ శిష్యుడైనటువంటి జనమేజయుడు వైశంపాయనుల వారిని అడుగుతున్నాడు. ఆ క్రమాన్ని ఈ పాఠంలో చెప్తున్నారు. అంటే తర్వాత గర్భాన్ని ధరించిందా, లేకపోతే 100 ఖండాలు కాకుండా 101 భాగాలుగా చేయడం జరిగింది ఆ మాంసఖండాలు అనేటువంటి వివరాలన్నీ ఈ పాఠంలో చెప్పడం జరుగుతుంది. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కౌరవులు 100 కుమారులు జన్మించడమే కాకుండా కుమార్తెగా దుస్సల జన్మించడము, అంతేకాకుండా వైశ్య కన్య వలన యుయుత్సుడు ఈ ధృతరాష్ట్రుడికి జన్మించడం కూడా జరిగింది. ఆ క్రమాన్ని మనం 129వ అధ్యాయంలో చెప్పుకున్నాం. అంతా అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఆగమన్నాడు జనమేజయుల వారు వైశంపాయన మహర్షిని ఆగమన్నాడు. కాస్త ఒక సందేహం, ఆ సందేహాలు ఎక్కడికక్కడే నివృత్తి చేసుకుంటూ వెళ్తున్నాడు జనమేజయుడు. మళ్ళీ ఎప్పుడో అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటికి రాకుండా జనమేజయ ఉవాచ ధృతరాష్ట్రస్య పుత్రాణాం ఆదితః కథితం త్వయా ఋషేః ప్రసాదాత్తు శతం నచ కన్యా ప్రకీర్తిత. ధృతరాష్ట్రస్య పుత్రాణం ఆదితః, ఆది అంటే మొదలు, అంతం అంటే చివర. ఆదితః అని పెట్టారంటే మొదటి నుండి అని అర్థం. తహ అని ఒక్కక్షరానికి సంస్కృతంలో నుండి అని అర్థం. ఆదితః అంటే మొదటి నుండి చెప్పావు, నువ్వు బానే ఉంది. ఆదితః కథితం త్వయా, నీ చేత చెప్పబడింది మొట్టమొదటి నుంచి కూడా ధృతరాష్ట్రుల యొక్క పుత్రులు ఎంతమంది, ఎవరు పుట్టారు, ఎట్లా పుట్టారు అనేది. కానీ ఋషేః ప్రసాదాత్తు శతం నచ కన్యా ప్రకీర్తిత, కన్యా న ప్రకీర్తిత. ఋషేః ప్రసాదాత్తు అంటే వ్యాస భగవానుడి యొక్క అనుగ్రహం వలన కేవలం 100 పుత్రాణం ఆదితః, 100 మంది కుమారులే అని చెప్పి కదా ఆయన వరమిచ్చింది గాంధారికి. కన్యా న ప్రకీర్తిత, ఆయన నోటి నుండి కన్య కూడా పుడుతుందని చెప్పలేదు కదా. మరి ఆ విధంగా ఎలా కలిగింది? వైశ్య కుమారుడిగా యుయుత్సుడు జన్మించాడు, బానే ఉంది. వైశ్యాపుత్రో యుయుత్సశ్చ కన్యా చైకా శతాధిక గాంధార రాజదుహిత శతపుత్రేతి చానఘ. చా ప్లస్ అనఘ, అనఘ అంటే పవిత్రుడు అని అర్థం. అనఘుడు, అఘము అంటే పాపం, అనఘుడు పాపము లేనటువంటి ఓ పవిత్రమైనటువంటి వాడా. గాంధార రాజదుహిత శతపుత్రేతి, 100 కుమారుల్ని జన్మించినటువంటి గాంధార రాజకుమార్తె. అలాగే వైశ్యాపుత్రో యుయుత్సుశ్చ, వైశ్య కన్యకు జన్మించినటువంటి యుయుత్సుడు. కన్యాచైక శతాధిక, శత అధిక 100 తర్వాత అధికమైనటువంటి 101వ సంతానంగా ఒక కన్య పుట్టడం జరిగింది. ఉక్తామహర్షిణా తేన వ్యాసేన అమిత తేజస, అమితమైనటువంటి తేజస్సు కలిగినటువంటి, అద్భుతమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వ్యాస భగవానేన, వ్యాస మహర్షి చేత, తేన మహర్షిణ ఉక్త, ఉక్త అంటే పలకబడింది. ఏమనంటే కథం తు ఇదానీం భగవన్ కన్యాం త్వం తు ప్రవీషిమే. కేవలం ఈ 100 మంది మాత్రమే జన్మిస్తారని చెప్పి కదా వ్యాస భగవానుడు పలికింది. మరి కథం తు ఇదానీం, కథం అంటే ఏ విధంగా, ఇదానీం భగవత్ కన్యాం
త్వంతు ప్రవేశమే. ఈ భగవన్ అనేటువంటిది సంబోధనా వాచకం. ఎవరికంటే వైశంపాయనుల వారిని జనమేజయుల వారు సంబోధిస్తున్నారు. హే భగవన్, కథంతు ఇదానీం కన్యాం త్వంతు మే ప్రవేశం. ఈ విధమైనటువంటి కన్య ఆవిడికి ఎలా జన్మించింది, తర్వాత ఏమన్నా మళ్ళీ గర్భాన్ని ధరించిందా 100 మంది తర్వాత, లేకపోతే ఇవే 101 ఖండాలు అయ్యాయా, ఏం జరిగింది? యది భాగశతం పేసి కృతాతేన మహర్షిణ. ఎప్పుడైతే మాంస ఖండము ఉద్భవించిందో వ్యాస భగవానుడు అక్కడే కూర్చుని ఆ మాంస పేశమును, మాంస ఖండాన్ని చల్లటి నీళ్లతో అలా తడుపుతూ 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 ఉంటే 100 ముక్కలు అయిపోయినాయి కదా. ఇది భాగశతం, భాగశతం భాగములు అంటే మనకి పోర్షన్స్ అంటారు కదా, 100 భాగాలుగా చేయబడ్డది. భాగశతం పేసీకృత తేన మహర్షిణ అన్నారు అక్కడ. తేన మహర్షిణ అంటే ఆ మహర్షి చేతే స్వయంగా చేయబడింది కదా. న ప్రజాస్యతి చేద్ భూయ సౌబలేయీ కథంచన. న ప్రజాస్యతి చేద్ భూయ, భూయ అంటే మళ్ళీ తిరిగి, సౌబలేయి అంటే సుబలిని కూతురైనటువంటి ఆ గాంధారి మళ్ళీ ఏమన్నా భూయ తిరిగి మళ్ళీ న ప్రజాస్యతి కనలేదు కదా, ఉద్భవించలేదు కదా, పుత్రికని ఉద్భవించలేదు కదా. ఏమన్నా అలా జరిగిందా, లేకపోతే అలా ఏమన్నా జరిగిందా, మళ్ళీ గర్భాన్ని ధరించడం జరిగిందా, లేకపోతే ఇక్కడ ఏమన్నా ఈ ఖండాలు చేయటంలో ఏమన్నా ఇంకో భాగం ఎక్కువ వచ్చిందా? కథం తు సంభవస్తస్యాః దుస్సలాయ వదస్వమి. కథం తు సంభవస్తు అస్యాః దుస్సలాయ. ఈ దుస్సల యొక్క సంభవం ఎలా కలిగింది, కథం సంభవత్, ఏ విధంగా ఆ జననం కలిగింది అనేటువంటిది వదస్వమి, మే వదస్వ, నాకు చెప్పు మహానుభావ అంటూ గురువు గారిని వైశంపాయన మహర్షి వారిని జనమేజయుడు చాలా ఆతృతగా అడుగుతున్నాడు. యథావదిహ విప్రర్షే పరం మే అత్ర కుతూహలం. మే అత్ర కుతూహలం, నాకు ఈ దుస్సల యొక్క జన్మ వృత్తాంతాన్ని కూడా వినాలని కుతూహలంగా ఉంది స్వామి, కాబట్టి పరం కుతూహలం, బాగా కుతూహలంగా ఉంది కాబట్టి విప్రర్షే, ఓ బ్రాహ్మణోత్తమ, యథావత్ ఇహ, ఈ విషయంలో ఉన్నది ఉన్నట్టుగా నాకు చెప్పు, వివరంగా చెప్పు అనగానే వైశంపాయనుల వారు, బాగా పట్టుకున్నవరా అబ్బాయి, మంచి ప్రశ్న వేశావు అంటూ మొదలుపెట్టారు. సాద్వయం ప్రశ్న. ఎప్పుడైనా శిష్యుడు ప్రశ్న వేయంగానే ముందు గురువు గారు మెచ్చుకోవడం ఇది. సాధు అయం ప్రశ్న విడతీస్తే, సాధు 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 అంటే సాధు అంటే బాగుంది అని అర్థం, అంతేగాని సాధువులు సన్యాసులు అని కాదు అర్థం. అక్కడ సంస్కృతంలో సాధు అంటే ఉత్తమం అని అర్థం. సాధు అయం ప్రశ్న, ఈ ప్రశ్న చాలా బాగా అడిగావు అబ్బాయి. సాద్వయం ప్రశ్న ఉద్దిష్ట పాండవేయ బ్రవీమితే. ఓ పాండవేయ, పాండవేయుని గురించి బ్రవీమితే ఉద్దిష్ట, ఈ ప్రశ్న గురించినటువంటి ఈ ఏదైతే సమాధానం ఉందో అది బ్రవీమితే, నీకు చెప్పబడుతున్నది. ఎప్పుడైతే వ్యాస భగవానుడు ఆ మాంసఖండాల్ని తడుపుతూ ఉన్నాడో అది చూసింది గాంధారి. తాం మాంసపేషీం భగవన్ స్వయమేవ మహాతపాః. మహాతపుడైనటువంటి వ్యాస భగవానుడే స్వయంగా ఆ మాంసపేశి, మాంసఖండాన్ని, లోహపు గోళంగా ఉన్నటువంటి ఆ మాంసఖండాన్ని ఏం చేస్తున్నాడు, సీతాభిరద్భిరాసిత్య భాగం భాగమకల్పయత్. అలా నీటితో తడుపుతున్న కొద్దిగా ఆ మాంసఖండాలు భాగం భాగం అకల్పయత్, ఒక్కొక్క భాగం దానంతట అదే విడిపోతూ 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 వస్తున్నాయి. అది చూసింది గాంధారి. యో యథా కల్పితో భాగస్తం తథా ధాత్ర్యా తథా నృప. యో యథా కల్పిత భాగం, ఆయన ఒక్కొక్క భాగం కల్పించబడుతూ అలా విడతీస్తూ ఉన్నప్పుడే దాన్ని పక్కన ఉన్నటువంటి ఒక దాది దాన్ని జాగ్రత్తగా సంరక్షిస్తున్నది. వ్యాసుల వారు చెప్పినట్టుగా, వ్యాస భగవానుడు చెప్పినట్టుగా ఆ భాగాన్ని, ఆ మాంసపు భాగాన్ని తీసి మెల్లగా నేతి కుండలో ఏ విధంగా ప్రక్షిప్తం చేయాలో అలా ఉంచుతున్నది. ఎవరయ్యా అంటే ధాత్ర్యా తథా నృప. ధాత్రి అంటే దాది, అక్కడ పెద్దగా దాదిగా ఉండేటువంటి ఆవిడ, సేవిస్తూ ఉండేటువంటి ఆవిడ. ఏం చేస్తున్నదట ఆవిడ, ఘృత పూర్ణేషు కుండేషు ఏకైకం ప్రాక్షిపత్తదా. ఏకైకం, ఒక్కొక్కటి ఆ మాంసఖండాన్ని తీసుకుని జాగ్రత్తగా వ్యాసులు వారు భిన్నం చేసినటువంటి ఆ మాంసఖండాన్ని ఏకైకం ఒక్కొక్కటి తీసి ఘృత పూర్ణేషు కుండేషు, నేతితో నింపబడినటువంటి ఆ పాత్రలతో, ఆ పాత్రల యందు మెల్లగా జాగ్రత్తగా అక్షిపత్ జాగ్రత్తగా దాంట్లో ఉంచింది ఆ మాంసఖండాన్ని. ఏతస్మిన్నంతరే,
ఆ విధంగా ఆ కార్యక్రమం అలా జరుగుతూ 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 ఉండగా గాంధారి మనసులో ఏదో భావన కలిగింది. సాధ్వీ గాంధారి అని ఇచ్చాడు. ఇలాంటి సందర్భాల్లో ఇక్కడ జరగబోతున్న అంశం ఏంటంటే గాంధారి యొక్క మనస్సంకల్పం ద్వారా జరుగుతున్నది ఇక్కడ. వ్యాస భగవానుడి యొక్క వరం వలన కాదు. గాంధారి యొక్క మనస్సంకల్పం. ఎందుకంటే ఆవిడంత పతివ్రత కాబట్టి. ఆవిడ అంత పతివ్రతగా ఉన్నది కాబట్టి ఆ పతివ్రత లక్షణాలతో ఆవిడ అనుకున్నది జరగబోతున్నది ఇక్కడ. అందువల్ల పక్కన సాధ్వి అనే పదం పెట్టారు సందర్భోచితంగా. లేకపోతే ధృతరాష్ట్రుడికి వాడినట్టే వాడేవాళ్ళు వ్యాస భగవానుడు. ఈవిడ మాత్రం పతివ్రతామూర్తి గాంధారీదేవి. కాబట్టి సాధ్వి గాంధారి సుదృఢవ్రత, దృఢమైనటువంటి వ్రతం కలిగినటువంటి. ఏమిటి ఆవిడకి ఉన్నటువంటి వ్రతం? భర్తకి లేని కళ్ళు నాకెందుకు, భర్తకి లేని దృష్టి నాకెందుకు. కాబట్టి ఆయనకి లేనటువంటి ఆ శరీర అవయవం ఏదైతే ఉందో అది నాకు అక్కర్లేదు. ఆయన కంటే అధికురాలను నేను కాకూడదు, ఆయనలానే ఉండాలి అని పాతివ్రత్యమైనటువంటి దృఢమైనటువంటి వ్రతము సంకల్పించుకుని మొదటి నుండే ఎప్పుడు వివాహాత్ పూర్వమే మొదలుపెట్టింది. అట్లాంటి సుదృఢవ్రత అన్నారు. అందువలన సాధ్వి అనేటువంటి ప్రయోగం కూడా వ్యాసులు వారు ప్రయోగించారు. ఏతస్మిన్నంతరే సాధ్వి గాంధారి సుదృఢవ్రత దుహితు స్నేహ సంయోగం అనుధ్యాయ వరాంగన. ఒక్కసారి ఆవిడ మనసులో, గాంధారి యొక్క మనసులో 100 మంది పుత్రులు కలుగుతున్నారు. కానీ దుహిత అంటే కూతురు, కుమార్తె, పుత్రిక. దుహితు స్నేహ సంయోగాత్. స్నేహ సంయోగం అంటే స్నేహం అంటే అనురాగం. అమ్మాయి మీద ఉండేటువంటి అనురాగం, పుత్రిక మీద ఉండేటువంటి వాత్సల్యంతో ఏదైనా అమ్మాయి ఉంటే ఇంటి కల వేరు అని చెప్పి అన్నట్టుగా ఆవిడకి మనసులో అనిపించింది. ఒక్కసారి 100 మంది పుత్రులు, 2 పుత్రులు ఉంటేనే మన వాళ్ళు వేగలేక తన్నుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు. అమ్మో వీడు ఇలా కొట్టుకుంటున్నాడు, వాడు అల్లరి చేసుకుంటున్నాడు అని చెప్పి. అలాంటిది 100 మంది సంతానం వీళ్ళు, ఎక్కడ వేగుతుంది? వాళ్ళందరికంటే ఒక్క అమ్మాయి ఉంటే ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది కదా అని ఆవిడ మనసులో ఎక్కడో ఆ దుహితు స్నేహ సంయోగం, మనసులో ఎక్కడో ఆ ప్రేమ వాత్సల్యాలు ఏవైతే ఉంటాయో స్నేహ సంయోగం అనుధ్యాయ వరాంగన. అనుధ్యాయం అంటే మనసులో ధ్యానించడం. అమ్మాయి ఉంటే బాగుంటుంది, ఒక్క పుత్రిక ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి మనసులో అనుకున్నది. అంటే వరాంగన. వరాంగన అంటే గొప్ప శ్రేష్టమైనటువంటి స్త్రీ అని అర్థం. వర అంటేనే శ్రేష్టం, అంగన అంటే స్త్రీ. వరాంగన స్త్రీలలో చక్కటి పాతివ్రత్య మహిమ కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి స్త్రీ అని అర్థం ఇక్కడ వరా. దుహితు స్నేహ సంయోగం అనుధ్యాయ వరాంగన. స్త్రీ కలిగితే బాగుంటుంది అని మనసులో అనుకుంది అంతే. ఎందుకంటే నా బ్రవీత్తం ఋషిం కించిత్ కౌరవాశ్చ యశస్విని. ఇది కూడా విశేషంగా చెప్తున్నారు వ్యాసులు వారు. నా అబ్రవీత్ ఋషిం, వ్యాస మహర్షితో ఏం చెప్పలేదు. కించిత్ గౌరవాయ యశస్విని. ఎందుకంటే గౌరవంతో, ఆయన మీద ఉండేటువంటి గౌరవంతో ఆయనకి ఏం చెప్పలేదు, మనసులో ఉంది అంతే. ఆవిడ మనసులోనే తలుచుకుంది, ఆ మహర్ష అంతకుముందే 100 మంది సంతానం కలుగుతారమ్మా అని వరమిచ్చాక ఈవిడ ఇంకాస్త ఇంకోటి యాడ్ చేస్తే ఏం బాగుంటుందని చెప్పి నా అబ్రవీత్ ఋషిం కించిత్. ఆ ఋషి ఏమీ అనలేదు, ఈవిడ ఋషి గారికి ఏమి చెప్పలేదు సిగ్గుతో. ఎందుకంటే ఆయన మీద ఉండేటువంటి గౌరవంతోను సిగ్గుతోను. ఏమి యశస్విని. కాకపోతే మనసులోనే తదేకంగా ఆ పిల్లలు భాగాలు, మాంసఖండాలు అలా భాగాలు చేస్తున్నంతసేపు ఆవిడ మనసులో పాపని ధ్యానం చేసింది. పాప ఉంటే బాగుంటుంది కదా, అమ్మాయి ఉంటే బాగుంటుంది కదా, పుత్రిక ఉంటే బాగుంటుంది కదా. మనసా చింతయద్దేవి ఏతత్ పుత్రశతం మమ. మనసులో అనుకుంటుంది, ఏతత్ పుత్రశతం మమ, 100 మంది కుమారులు లభించడం అనేటువంటిది ఖాయం. ఎందుకని? భవిష్యతి న సందేహో నబ్రవీత్యన్యథా ముని అని చెప్పారు. ముని చెప్పినటువంటి వాక్కులకి అన్యథా, మరొక రకంగా జరగనే జరగదు. అన్యథ అంటే వేరొక రకంగా. ఆయన వరం ఇచ్చేశారు, నీకు 100 మంది సంతానం కలుగుతారమ్మా. అది కూడా ధృతరాష్ట్రుడు అని చెప్పి బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు సంతానంగా ఉంటారని చెప్పి ఆయన వరం ఇచ్చిన తర్వాత ఆ వరానికి, ఆయన యొక్క మాటకి, సత్యప్రతిజ్ఞుడైనటువంటి వ్యాసుని యొక్క మాటకి అన్యథా న భవిష్యతి. భవిష్యతి న సందేహో. దీంట్లో సందేహమే లేదు. నా సందేహ, తప్పకుండా భవిష్యతి, సంతానం కలుగుతుంది, 100 మంది సంతానం. దానికంటే భిన్నంగా జరగనే జరగదు. ఇది ముని యొక్క వాక్కున్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి, సందేహం లేదు. కానీ మమేయం పరమా తుష్టి అన్నది అక్కడ. తుష్టి అంటే సంతోషం, పరమాతుష్టి పరమానందం. ఏమిటంటే ఇయం తుష్టి, నాకు మాత్రం 100 మంది సంతానం ఆ మగపిల్లల కంటే కూడా
అమ్మాయి ఉంటే బాగుంటుంది కదా అనేటువంటి పరమానందం కలుగుతున్నది మనసులో. ఎందుకో ఈ రోజు మమేయం పరమాతుష్టి దుహితామే భవేద్ యది భవేద్ యది యది అనే పదానికి అర్థం ఏంటంటే ఒకవేళ నాకు అమ్మాయే కలిగితే మాత్రం పరమతుష్టి కలుగుతుంది, పరమానందం కలుగుతుంది నాకు అని చెప్పి మనసులో అనుకుంది అంతే. గొప్ప మహానుభావురాలు, శ్రీకృష్ణ పరమాత్ముడికే శాపం పెట్టినటువంటి పతివ్రత ఈవిడ. మొత్తం మహాభారత యుద్ధమంతా అయిపోయిన తర్వాత ధర్మరాజు పాండవుల ఐదుగురు ఆవిడ ముందుకు వచ్చి నమస్కారం చేస్తే ఆవిడ యొక్క కళ్ళకి పెట్టుకున్నటువంటి పట్టీలోంచి చూపు ఆ ధర్మరాజు కాలి గోళ్ల మీద పడి కాలు కాలిపోతుంది ధర్మరాజు. అది ఆవిడ యొక్క శక్తి. పట్టి తీలా ఇంకా జస్ట్ ఒక ఆ చూపు దృష్టి సోకి గోరు కాలిపోతుంది అంతే. భీముడు పక్కకి పారిపోతాడు ఆ దృష్టి అమ్మో అని. అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్ముడికే శాపం పెట్టింది. 36 సంవత్సరాల్లో నీ యాదవ వంశం అంతా నశించిపోతుందని చెప్పి శాపం పెట్టింది. అట్లాంటి మహిమాన్వితురాలైనటువంటి ఆవిడ మనసులో అనుకుందంటే నాకు అమ్మాయి ఉంటే పరమాతుష్టి మమేయం పరమాతుష్టి దుహితా మే భవేద్యది, నాకు కూతురు కనుక కలిగినట్టయితే పరమ ఆనందం కలుగుతుంది కదా. ఏకాశతాధికా బాల భవిష్యతి కనీయసి, అది కూడా అక్కయ్యను కోరుకుందా, వీళ్ళ 100 మందికి అక్కయ్యను కోరుకుందా, చెల్లెల్ని కోరుకుందా అనే వివరం స్పష్టంగా ఇస్తున్నారు. శత అధికా బాల, బాల అంటే చిన్నపిల్ల, శతాధిక 100 మంది కంటే అధికురాలుగా ఉన్నటువంటి కనీయసి భవిష్యతి. కనీయసి అంటే కనిష్ఠ కుమార్తె, జ్యేష్ఠ కాదు. జ్యేష్ఠ అంటే పెద్ద, కనిష్ఠ అంటే చిన్న. 100 మంది తర్వాత చిన్న కూతురు. చిన్న కూతురు అని ఎందుకు అనుకుంది ఇంకా అంటే లాలించుకోవచ్చు, మురిపాలు చల్ల బుజ్జగించుకోవచ్చు. ఈ 100 మంది జాగ్రత్తగా చెల్లెల్ని అపురూపంగా చూసుకుంటారు, ఆప్యాయంగా చూసుకుంటారు. అంతేకాకుండా ఇంకా విశేషంగా స్త్రీలకి, పెద్దవాళ్ళకి, అమ్మాయికి పెళ్లి ముచ్చట్లు, ఆలన పాలన, అల్లుడు మేనల్లుడు, ఆ తర్వాత మనవడు, వీళ్ళందరితో చాలా బాగుంటుంది ఆప్యాయంగా. ఆ విషయాలు కూడా ఇక్కడ చెప్తున్నది, ముఖ్యమైన విషయం చెప్తున్నది. తతో దౌహిత్రజాల్లోకాత్ లోకాత్ అబాహ్యోసౌ పతిర్మమ. అంతేకాకుండా నాకు పుట్టినటువంటి ఆ కూతురికి వివాహం జరిగి తర్వాత మనవడు కూడా పుట్టిన తర్వాత ఆ మనవడిని ఏమంటారు? దౌహిత్రుడు అంటారు. తతో దౌహిత్రజాల్లోకాత్, ఆ దౌహిత్రుడి వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటో మనం ఒక 4-5 పాఠాల ముందు చెప్పుకున్నాం. ఇది బంధువులు, అబంధువులు, బంధువుల యొక్క వారసత్వం ఎలా ఉంటుందనేది మనం చెప్పుకున్నాం. అబాంధువులు మొదలైనటువంటి బంధువులు, అబాంధువులైనటువంటి వాళ్ళు ఆస్తికి ఎలా వారసులు అవుతారు అనేటువంటి విషయం చెప్పుకుంటూ దాంట్లో దౌహిత్రుడి యొక్క విషయం వచ్చింది మనకి. వీడు బంధువుల కిందకు వస్తాడు. వారసత్వంలో బంధువుల కిందకు వచ్చేటువంటి 6వ వాడు దౌహిత్రుడు. కూతురి యొక్క కొడుకు ఆస్తికి వారసుడు అవుతాడు అని పాండురాజు కుంతీదేవికి చెప్పినటువంటి మాటల్లో వస్తుంది. కాబట్టి అటువంటి దౌహిత్రుడు ఇదిగో మా ఆయన ధృతరాష్ట్రుడికి అద్భుతమైనటువంటి లోకాలు, ఉత్తమమైనటువంటి లోకాలకి ప్రాప్తి కలిగించేటువంటి వాడు అవుతాడు. కాబట్టి వాడు కావాలి. ఇక్కడ పుత్రుడు కలిగాడు, 100 మంది పుత్రుడు కలగంగానే ఉత్తమ లోకాలు కలుగుతాయి. కానీ ఈవిడ దౌహిత్రుడి వలన కూడా పొందే లోకాలు ఏవైతే ఉంటాయో పితృదేవతలకి అవి కలగాలని ఆశిస్తున్నది. అక్కడ దౌహిత్రజాల్లోకాత్ అబాహ్యోసౌ పతిర్మమ, అసౌ పతిర్మమ. అటువంటి లోకాలు, ఉత్తమ లోకాలు, ఊర్ధ్వలోకాలు ఏవైతే ఉంటాయో అవి నాకు, ఆ పైన ఉన్నటువంటి పెద్దవాళ్ళకి అవి కూడా ఆ లోకాలు పొందాలి. ఈ దౌహిత్రుడి వలన కలిగేటువంటి ఉత్తమమైనటువంటి సుఖాలు కలగాలి. అంతేకాకుండా అధికాకిల నారీణాం ప్రీతిర్జామాతృజా భవేత్. అంతేకాకుండా ఎంతసేపు ఇంట్లో కోడలేనా, కాస్త ఒక అల్లుడు కూడా తిరుగుతూ ఉంటే బాగుంటుంది. అందుకన ప్రీతి జామాతృజా భవేత్. జామాత అనే పదానికి అర్థం ఏంటంటే అల్లుడు. స్త్రీలకి ఎక్కువగా అల్లుడు ఉంటే చాలా కాస్త బాగుంటూ ఉంటుందిట. ఏమిటంటే నారీణాం అధికాకిల ప్రీతి. స్త్రీలు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత ఆ కూతురికి పెళ్లి చేసిన తర్వాత అప్పుడప్పుడు అల్లుడు ఇంటికి వచ్చిపోతూ ఉంటే అల్లుడు గారిని చూసుకుంటూ ఉంటే అల్లుడు గారికి కాస్త చేయాల్సినటువంటివన్నీ పద్ధతుల ప్రకారం చేసి పెడుతూ ఉంటే వాళ్ళకి కాస్త తృప్తిగా ఉంటుంది. కాబట్టి నారీణాం ప్రీతి జామాతృజ అధికాకిల. అటు అల్లుడి మీద అధికంగా ఉంటుంది, జామాతృజ అంటే అల్లుడి వలన పుట్టినటువంటి సంతానమైనటువంటి ఈ దౌహిత్రుడి మీద కూడా అధికమైనటువంటి ప్రీతి ఉంటుంది. ఇట్లా అంటే నాయనమ్మ కంటే ఎక్కువగా అమ్మమ్మకి ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు మనవాళ్ళు ఎక్కువగా, అది కూడా ఉంటుంది. కాబట్టి అమ్మాయి కొడుకు
కాబట్టి అటువంటి ఆ దౌహిత్రుడి వలన వచ్చేటువంటి ప్రేమానురాగాలు పొందడం ఒకటి, అల్లుడి వలన వచ్చేటువంటి గౌరవ మర్యాదలు కూడా పొందడం, ఇవన్నీ కూడా చూసుకుంది ఆవిడ గాంధారి. ఇవన్నీ స్మరిస్తుంది ఎప్పుడంటే ఆ పక్కన వ్యాసుడు, ఓ పక్కన అంత ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో ఆయన భాగాలు పంచి జాగ్రత్తగా ఆ నేతి కుండల్లో ఆ గర్భాలను పెడుతుంటే, ఈవిడ విషయం అంతా, ఈవిడ మనస్సంతా దేని మీద రాబోతుందని మొత్తం అంతా కుమార్తె 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 కుమార్తె. దీనివలన ఏం జరిగిందో, ఆవిడ యొక్క మనసులో ఉన్నటువంటి సంకల్పం ఎంత దృఢంగా ఉందో ఇంకా సేపట్లో బయటపడుతుంది. ఇది గాంధారి యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటి ఒక అధ్యాయం. అధికా కిల నారీణాం ప్రీతిర్జామాతృజా భవేత్ యది నామ మమాపి యది నామ మమాపి స్యాత్ దుహితైకా శతాధిక. కాబట్టి 100 మంది కంటే అధికంగా ఒక్క దుహిత, ఒక కుమార్తె మమాపి స్యాత్, నాకు కూడా ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంది. కృతకృత్యా భవేయం, నేను కూడా కృతకృత్యురాలునవుతాను. నాకు కూడా ఒక కుమార్తె ఉంటే ఆ ఆలన పాలన ముద్దు ముచ్చట్లు హాయిగా పిల్లలు పెంచుకోవడం కడకలలాడిపోతూ ఇంటూ హాయిగా చాలా బాగుంటుంది. ఇంట్లో అందరూ మగవాళ్లే ఉండి ఒక్క తల్లి మాత్రమే ఉంటే బిక్కు బిక్కుమంటూ ఉంటుంది ఆవిడ కూడా. కాబట్టి కాస్త ఒక ఆడతోడు ఉంటుంది. ఆడతోడు. కాబట్టి కృతకృత్యా భవేయం వై పుత్రదౌహిత్ర సంవృత. కాబట్టి ఓ పక్కన పుత్రుడు ఉంటారు, ఓ పక్కన కూతురు, అల్లుళ్ళు, మనవళ్ళు, దౌహిత్రులు, మొత్తం ఇల్లంతా కలకలలాడిపోతూ ఉంటుంది. ఇది కదా బంధుత్వం అంటే, ఇది కదా బంధువుల యొక్క సంయోగం అంటే, ఉమ్మడి కుటుంబం అంటే ఇది. కాబట్టి కృతకృత్యా భవేయం వై, తప్పకుండా. వై అనే పదానికి అర్థం ఏంటంటే నిశ్చయంగా, తప్పకుండా నేను కృతకృత్యురాలను అవుతాను ఎప్పుడంటే ఒక కూతురు కూడా ఉంటే అని చెప్పి సంతానం విషయంలో ఆవిడ ఈ విధంగా ఆకాంక్షించింది, కోరుకున్నది. యది సత్యం తపస్తప్తం దత్తం వాప్యధవాహృతం. యది సత్యం తపస్తప్తం, నేను నిజంగా సరి అయినటువంటి పతివ్రతనైతే, చక్కటి తపస్సు చేసినటువంటి దాన్నైతే, చక్కటి వ్రతదీక్షని ధరించిన దాన్నైతే కనుక నాకు కుమార్తె పుట్టుగాక అనుకుందండి. ఇది ఇట్లాంటి శ్లోకాలు ఏవైతే ఉంటాయో, అంటే వాళ్ళు ఆచరించినటువంటి కర్మల మీద శపథం చేసుకోవడం, ఒట్టు పెట్టుకోవడం, ఇలా ఉంటాయి. ఇది చాలా వరకు రామాయణంలో కానీ, మహాభారతంలో కానీ, ఈవెన్ అర్జునుడు కూడా కర్ణుడిని సంహరించేటువంటి సమయంలో, అక్కడ లక్ష్మణుడు ఇంద్రజిత్తుని సంహరించేటువంటి సమయంలో కూడా వాళ్ళు యొక్క సత్యము మీద, వాళ్ళ యొక్క ప్రవర్తన మీద ఒట్టు పెట్టుకుని వాళ్ళు వేస్తూ ఉంటారు. అది లక్ష్యాన్ని ఛేదించడం జరిగింది అద్భుతంగా. ఇక్కడ కూడా గాంధార్ అనుకుంటున్నటువంటి మాటలు అవి. ఏది సత్యం తపస్తప్తం, నేను నిజంగా చక్కటి వ్రతాన్ని ధరించిన దాన్నైతే గనక, తపః సత్యం తపః, సత్యవ్రతురాలు అయితే గనక, దత్తం వా అప్యధవాహుతం, చక్కటి దాన ధర్మాలు చేసి ఏ విధమైనటువంటి పుణ్యకార్యాలు చేయాలో అవన్నీ చేసిన దాన్నైతే గనక, గురవస్తోషితావాపి, గురువులు అంటే ఇక్కడ విద్యను బోధించినటువంటి గురువులు అవ్వచ్చు, లేకపోతే వయోవృద్ధులైనటువంటి గురువులు అవ్వచ్చు. అంటే ఇంట్లో కుటుంబంలో పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏ విధంగా పూజించాలో ఆ విధంగా పూజించిన దాన్ని అయితే గనక, ఆ గురుబలం నాకు కుమార్తెను ప్రసాదించుగాక. తథాస్తు దుహిత మమ. ఇది మంత్రం. ఇంతకంటే మించిన మంత్రాలు ఇంకెక్కడా ఉండవండి. మనకి ఏవో రకరకాలైన మంత్రాలు చదువుకుంటాం కానీ, మనకి మన యొక్క సత్య ప్రతిజ్ఞ మీద మనం మాట అనుకుంటే చాలు, ఆ ప్రతిజ్ఞ నెరవేరుతూ ఉంటుంది. తథాస్తు దుహిత మమ, అట్లాంటి ఆ బలమే నాకు కుమార్తెను ప్రసాదించుగాక అని దాని అర్థం. ఏతస్మిన్నేవ కాలేతు కృష్ణద్వైపాయన స్వయం. ఏతస్మిన్నేవ కాలేతు, అదే కాలంలో కృష్ణద్వైపాయనుడు స్వయంగా వ్యభజత్స తదా పేషీం భగవాన్ ఋషి సత్తమ. అప్పుడే ఆ మాంసఖండాలను అలా భిన్నం చేస్తూ మాంస పేశీని వ్యభజత్స, విభజిస్తూ విభజిస్తూ ఒక్కొక్కటి విభజిస్తూ ఉన్నాడు. పైగా ఒక్కొక్కటి లెక్కిస్తూ కుండల్లో పెడుతున్నట్ట. గణ్యమానేషు కుండేషు, కుండల్లో అలా అలా లెక్క పెడతా. 100 కుండలు సిద్ధంగా ఉన్నాయి. గణ్యమానేషు, గణనం చేస్తున్నాడు, కౌంట్ చేస్తున్నాడు ఒక్కొక్కటి కుండల్లో. శతే పూర్ణే మహాత్మన, కరెక్ట్ గా లెక్క పెట్టుకుంటూ 100 లెక్క పెట్టుకుని 100 కుండల్లో 100 భాగాలని అలా పెట్టించాడు జాగ్రత్తగా. కానీ అభవచ్చ అపరం ఖండం వామహస్తే తదా కిల, ఇంకొక్కటి మిగిలిపోయింది. వామహస్తే అంటే ఎడం చేతిలో ఒకటి పట్టుకున్నాడు, ఇంకొక ఖండం మిగిలిపోయింది. అభవచ్చ అపరం ఖండం, అక్కడ ఆవిడ మనసులో అనుకోవడం ఏమిటి, ఆ సంకల్పం ఇక్కడ నెరవేరటం ఏమిటి. వ్యాసుడు ఏమీ వరం ఇవ్వలేదు, ఆవిడ వ్యాసుడిని ఏం అడగలేదు. ఇది కదా మన సంకల్పం అంటే. అభవచ్చ అపరం ఖండం, ఇంకొక ఖండం అలా ఆయన యొక్క చేతిలో. వామహస్తే తదా కిల, దక్షిణ హస్తం అంటే కుడి చెయ్యి, వామహస్తం అంటే ఎడం చెయ్యి.
గణయత్వా శతం పూర్ణం అశంసానామాహ సౌబలీం. అదేమిటి అట్లా ఇచ్చాడు మరి? ఆయన భగవానుడు ఏమన్నా 100 పుడతారని చెప్పన్నాడు, ఈయనకి కౌంటింగ్ సరిగ్గా రాదా, రాదు ఏమన్నా విభజన సరిగ్గా చేయలేదా, వ్యాస భగవానుడు ఏమన్నా లెక్కలు సరిగ్గా రాలేదా ఏమిటంటే, ఇదంతా గాంధారి యొక్క మనస్సంకల్ప బలం, మనోబలం. అది అద్భుతమైనటువంటి, అంటే వ్యాస భగవానుడు కూడా ఆశ్చర్యపోయేటువంటి విధంగా కలిగినటువంటి గాంధారి యొక్క వ్రత దీక్షకి నిదర్శనది. గణయత్వా శతం పూర్ణమశం అశంసా ఆశంసానాం ఆహ సౌబలీం. అంశానాం ఆహ సౌబలీం. సౌబలీం అంటే గాంధారీ దేవి. మొత్తం పూర్ణం అట్టా లెక్క పెట్టుకుంటూ ఉంటే ఇంకొక అంశ మిగిలింది. ఆ ఒక్క అంశే కుమార్తెగా ఉద్భవించింది. అప్పుడు వ్యాసుడు వారే స్వయంగా అంటున్నారు, అమ్మాయి నీ మనస్సంకల్పం అర్థమైంది, ఇదిగో తెలిసింది, అమ్మాయి పూర్ణం పుత్రశతం త్వే త్వన్నం త్వేతన్నమిథ్యా వాగుదాహృత. అమ్మాయి, నేను అన్నటువంటి మాట 100 మంది పుత్రులు పుడతారన్నటువంటి మాట మిథ్యావాదము కాదు. మిథ్య అంటే అసత్యం, అసత్యవాదము కాదు, సత్యమే, మిథ్య కాదు, సత్యమే. మిథ్యావాగుదాహృత తేతు నమిథ్యావాదం నమిథ్యావాక్. నేను అన్నది అసత్యం కాలేదు, ఇదిగో 100 మంది కుమారులు కలిగారు. కానీ దైవయోగాచ్చ, ఒకే ఒక్క దైవయోగం వలన, దైవ వశం చేత, దైవం కోరుకోవడం చేత ఇదిగో ఇంకొక భాగం మిగిలింది. ఏమిటా దైవం అంటే నీ మనోబలం. అది అదే దైవం. ఇక్కడ ఆయన కూడా నా వలన నీ వలన అని చెప్పట్లే కదా, ఇది దైవ సంకల్పం. దైవయోగాచ్చ భాగైక పరిశిష్ట శతాత్పరః. శతాత్పరః 100 మంది కంటే భిన్నంగా ఇంకొకటి మాత్రం పరిశిష్ట అంటే మిగిలిపోయి ఉన్నది. ఒక్క భాగం మిగిలిపోయింది, ఒక్క మాంసఖండం మిగిలిపోయినది. ఏషా తే సుభగా కన్యా భవిష్యతి యథేత్సిత. కాబట్టి యథేత్సిత, నీవు కోరుకున్నట్టుగా కన్యా భవిష్యతి. ఏషా కన్యా భవిష్యతి, శుభగా కన్యా భవిష్యతి అన్నారు. ఇదిగో ఈ ఒక్క మాంసఖండంలోంచి నువ్వు కోరుకున్నటువంటి విధంగా కన్య భవిష్యతి. భవిష్యత్ కాలము, భవిష్యతి అంటే ఈ మాంసఖండం కుమార్తెగా రూపుదిద్దుకుంటుంది, నీకు పుత్రికగా రూపుమారుతుంది. ఎలాంటి కన్య అంటే శుభగా కన్య. శుభగా అంటే చక్కటి శుభ లక్షణాలు కలిగినటువంటి మంగళప్రదమైనటువంటి కుమార్తె కలుగుతున్నది, ఈ శుభ లక్షణాలతో పుట్టబోతున్నది అని చెప్పి ఈ విధంగా వైశంపాయనుల వారు జనమేజయుడికి గాంధారీదేవి యొక్క బలంతో పుట్టినటువంటి దుస్సలని పరిచయం చేస్తున్నారు. తతో అన్యం ఘృత కుంభం, అప్పుడు తెప్పించారు ఇంకొక కుండని. అప్పటిదాకా 100 కుండలే ఉన్నాయి, ఇంకో కుండ తీసుకురండి, ఏర్పాటు చేయండి అన్నారు. తతో అన్యం ఘృత కుంభం చ సమాయ మహాతపాః. అప్పుడు 101, అప్పటిదాకా ఆయనకి తెలియదు కాబట్టి ఇంకొకటి తెప్పించారు, ఏర్పాటు చేయించారు. తం చాపి ప్రాక్షిపత్తత్ర కన్యా భాగం తపోధన. కాబట్టి దాంట్లో ఆ దుస్సలకి సంబంధించినటువంటి మాంసఖండం ఏదైతే జననం చేయబోతున్నదో, ఆ వృద్ధి కాబోతున్నదో, ఆ భాగాన్ని ఆ కుండలో, నేతి కుండలో ప్రాక్షిపత్తత్ర కన్యాభాగం తపోధన. తపోధనుడైనటువంటి వ్యాస భగవానుడు దాంట్లో నేతి కుండలో ఉంచాడు. సంభూతా చైవ కాలేన సర్వేషాం చ యవీయసి. అందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు పుడుతూ వస్తే అందరికంటే చివరిగా పుట్టినటువంటిది యవీయసి అనే పదానికి అర్థం చిన్న కుమార్తె, చిన్న కూతురు. అంటే అందరికంటే చిన్నగా ఎవరైతే జన్మిస్తారో, కనిష్టమైనటువంటి కూతురుగా పుత్రుడిగా జన్మిస్తారో వాళ్ళని యవీయసః యవీయసి అంటారు. సంభూతా చైవ కాలేన. కాలేన అంటే సకాలంలో, వ్యాస భగవానుడు చెప్పినటువంటి కాలానికి అందరికంటే కనిష్టమైనటువంటి కూతురుగా, చెల్లెలుగా ఈ దుస్సల జన్మించడం జరిగింది. ఐతత్తే కథితం రాజం దుస్సల జన్మ భారతే. ఈ విధంగా దుస్సల యొక్క జన్మ కలిగింది నాయన భారత. భారత అనే పదం ఇక్కడ జనమేజయునికి సంబోధన. బ్రూహి రాజేంద్ర కిం భూయో వర్తయిష్యామి తేనగా. కాబట్టి జరిగిందంతా నీకు చెప్పాను, ఇంకా నువ్వు ఏమి వినాలనుకుంటున్నావు జనమేజయ అంటూ మళ్ళీ అడుగుతాడు. బ్రూహి రాజేంద్ర. బ్రూహి అంటే చెప్పు నాయన, ఇంకా నీకేమైనా సందేహాలు ఉన్నాయా? కిం భూయో వర్తయిష్యామి. భూయ అంటే మళ్ళీ తిరిగి నీకేమైనా చెప్పమంటావా అంటూ, ఓ అనఘ. అనఘ అంటే పుణ్యాత్ముడా, ఏమన్నా కావాలంటే, ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా, నేను తర్వాత మళ్ళీ లేకపోతే కథాసారంలో మధ్యలో వెళ్ళనా అని చెప్పి అడుగుతున్నాడు. అనగానే మళ్ళీ ఆపుతున్నాడు. ఒక్క నిమిషం ఆగాడు. ఇందులో 100 మంది పుత్రులు అన్నావు కదా, ఎవరు వాళ్ళు, వాళ్ళ పేర్లు ఏమి, ఒక్కసారి లిస్టు చెప్తావా అంటూ మళ్ళీ తర్వాత
100 మంది కౌరవుల యొక్క నామధేయాల అంతా కూడా వచ్చే అధ్యాయంలో వాళ్ళ పేర్లు ఒకే ఒక్కసారి స్మరిస్తాం అంతే, తప్పనిసరిగా వాళ్ళ పేర్లు చదువుకుని మళ్ళీ యుద్ధంలో వాళ్ళ పేర్లు ఎవరెవరు ఎంతమంది చనిపోయారు అనేటువంటిది వస్తుంటుంది. ఒక్కో రోజు భీముడు 10 మందిని చంపేశాడు, ఈ రోజు 14 మందిని చంపేశాడు, ఒక రోజు 6 చంపేశాడు, ఈ మొదలు పెడుతూ ఉంటాడు. ఇక్కడ మాత్రం 100 మంది మొట్టమొదటిసారి వాళ్ళ పేర్లు ఇవ్వడం జరుగుతుంది. అది వచ్చే అధ్యాయంలో జరుగుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.